షిప్లో ఉన్న వాటర్ గన్ ఏంటి, దాని స్టోరీ ఏంటి, ఎలా ఉపయోగిస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ హై ప్రెషర్ వాటర్ జెట్ యొక్క మషిన్నే హైడ్రో బ్లాస్టర్ అంటాం. ఇప్పుడు కనిపిస్తున్నది హైడ్రో బ్లాస్టర్ యొక్క గన్. అది ఈ హైడ్రో బ్లాస్టర్ గన్ని ఎలా ఉపయోగిస్తారనేది ఈ వీడియోలో చూద్దాం. అది గన్ యొక్క సేఫ్టీ లాక్. అది అనుకోకుండా ఆ గన్ ఆపరేట్ అవ్వకుండా ఉండడానికి ఆ సేఫ్టీ లాక్ అనేది వేస్తారు. ఈ గన్ ఉపయోగించేటప్పుడు ఆ సేఫ్టీ లాక్ను తీసి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కనిపిస్తున్నది కార్గో హోల్డ్ యొక్క నేచురల్ వెంట్ యొక్క గ్రిల్ అనమాట. అంటే ఉదాహరణకు మన ఇంటికి కిటికీలు ఉంటాయి కదా, వెంటిలేషన్ కోసం, గాలి రావడం కోసం. సో కిటికీ ఓపెన్ చేస్తే లోన గజాలు ఎలా ఉంటాయో అలానే ప్రతి కార్గో హోల్డ్కి, ఎందులో అయితే కార్గో లోడ్ చేస్తామో వాటిని కార్గో హోల్డ్స్ అంటాం. సో దానికి 4 వైపులా కిటికీ లాంటివి ఉంటాయి, దాన్నే నేచురల్ వెంట్స్ అంటాం. అది నేచురల్ వెంట్ ఓపెన్ చేస్తే అందులో ఈ గ్రిల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవి బాగా తుప్పు పట్టిపోయి వీటిని ఇప్పుడు హైడ్రో బ్లాస్ట్ చేస్తాం. హైడ్రో బ్లాస్ట్ అయిపోయాక ఇలా ఉంటుంది. హైడ్రో బ్లాస్ట్ చేశాక ఆ తుప్పు పట్టినంతా వచ్చేస్తుంది. సో ఇలాగా నీట్గా కనిపిస్తాయి అనమాట. సో దీన్ని బఫింగ్ చేసి పెయింటింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఆ నేచురల్ వెంట్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు కనిపిస్తున్నది ఇదే కార్గో హోల్డ్ యొక్క నేచురల్ వెంట్. ఇది ఓపెన్ చేస్తే దానిలోన ఈ గ్రిల్స్ అనేవి ఉంటాయి. ఇలా ప్రతి కార్గో హోల్డ్కి 4 నేచురల్ వెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మన కిటికీలాగా. సో ప్రతి కార్గో హోల్డ్కి 4 ఉంటాయి. ప్రజెంట్ అయితే అది ఫ్యూమిగేషన్ చేసి ఉంది కాబట్టి ఓపెన్ చేయలేం. ఆ ఫ్యూమిగేషన్ అంటే ఏంటి, అది ఎందుకు చేస్తారనేది దానికోసం మరొక వీడియో చేస్తాను నేను. ఇప్పుడు ఈ హైడ్రో బ్లాస్ట్ ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. హై ప్రెషర్ వాటర్ జెట్ గన్ అనేది చాలా ఎక్కువ ప్రెజర్తో రన్ అవుతుంది. సుమారుగా 500 బార్ల ప్రెజర్తో ఇది వాటర్ ఫోర్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఎంత ప్రెజర్ అంటే దీనికి తగ్గ సేఫ్టీ తీసుకోకపోతే అది మన కాలుకి తగిలినా లేదా ఇంకెక్కడ తగిలినా ఆ పార్ట్ అనేది కట్ అయిపోద్ది అనమాట. సో అంత ప్రెజర్తో ఇది రన్ అవుతుంది. దీన్ని ఉపయోగించే ముందు ఈ హై ప్రెషర్ వాటర్ జెట్ పర్మిట్ అనేది ఒకటి ఉంటుంది, అది సైన్ చేయాలి. అదేవిధంగా దీనికి తగ్గ సేఫ్టీ అనేది తీసుకోవాలి. ఈ హైడ్రో బ్లాస్టర్ని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏబీ కానీ లేదా బోస్ని కానీ యూజ్ చేస్తారు. గన్ నుంచి దగ్గర నుంచి ఎంత వాటర్ ప్రెషర్ వస్తుందో చూద్దాం. చూసారు కదా, దీని నుంచి వచ్చే ప్రెషర్కి ఆ చిప్పింగ్ అనేది ఏదైతే రస్ట్ ఉంటుందో మొత్తం ఎగిరిపోద్ది అనమాట. ఈ హైడ్రో బ్లాస్టర్ యొక్క గన్ యూజ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. అది ఎంత సౌండ్ వస్తుందో మీకు వినిపిస్తాయి ఇప్పుడు. ఈ హై ప్రెషర్ గన్ అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. ఇది ఎక్కడ తగిలినా సరే అక్కడ డ్యామేజ్ చేస్తుంది అనమాట. పూర్తిగా కట్ అయిపోద్ది. చెయ్యికి కానీ కాలుకి కానీ ఎక్కడ తగిలినా సరే. దీనివల్ల షిప్లో అయితే చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయి. కాబట్టి ఇది ఉపయోగించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. సో దీనికి తీసుకోవాల్సిన సేఫ్టీ మొత్తాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే చుట్టుపక్కల నుంచి పాస్ అవుతారో వెళ్తారో వాళ్ళు కూడా తగిన సేఫ్టీ తీసుకొని పాస్ అవ్వాలి. ఎందుకంటే ఈ హైడ్రో బ్లాస్ట్ చేసేటప్పుడు ఆ చిప్పింగ్ అనేది చాలా దూరం వరకు ఎగురుతుంది అనమాట. సో అది మన కళ్ళలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఉపయోగించే వ్యక్తి అయితే డెఫినెట్గా అన్ని సేఫ్టీ వేసుకోవాలి. ఆ చుట్టుపక్కల నుంచి వెళ్ళే వాళ్ళు కూడా సేఫ్టీ అనేది తీసుకొని కొంత డిస్టెన్స్ నుంచి పాస్ అవ్వాలి. ఎందుకంటే చాలా ఈ రస్ట్ అనేది చాలా స్పీడ్గా ఈ హై ప్రెషర్కి చాలా స్పీడ్గా ఎగురుతుంది అనమాట. సో వాళ్ళ కళ్ళకు కూడా తగిలే అవకాశం ఉంటుంది చుట్టుపక్కల నుంచి వెళ్ళే వారికి. సో వాళ్ళు కూడా తగిన సేఫ్టీ తీసుకొని ఆ కళ్ళద్దాలు, ఆ గగుల్స్ గట్ట వేసుకొని కొంచెం దూరం నుంచి వెళ్ళాలన్నమాట. ఈ హైడ్రో బ్లాస్టర్ యూజ్ చేసి చాలా ఎక్కువ చిప్పింగ్ని తక్కువ టైంలో చేయొచ్చు. అదేవిధంగా దీని ప్రెజర్ అనేది ప్రతి చివర్లకు అది రీచ్ అవుతుంది అనమాట. ప్రతి మూలకి రీచ్ అవుతుంది. చిప్పింగ్ అనేది బాగా అయిపోద్ది. సో దీంతో చాలా వేగంగా చిప్పింగ్ అనేది అవుతుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని షిప్పుల్లో ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి షిప్పులో కూడా ఈ హైడ్రో బ్లాస్టర్ అనేది ఉంటుంది. ఈ హైడ్రో బ్లాస్టర్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికంటే ముందుగా ఈ హైడ్రో బ్లాస్టర్ అనేది అవగాహన ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు. ఈ హైడ్రో బ్లాస్టర్ యూజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన సేఫ్టీ చూద్దాం. ఆ ఎల్లో కలర్ హెల్మెట్ ఉంది కదా, దాంతోపాటు ఇయర్ మప్స్ అవి, ఆ చెవులకి ప్రొటెక్షన్ అవి సౌండ్ నుంచి. అదేవిధంగా ఆ ముందు నుంచి షీల్డ్లా ఉంది కదా, అది ఫేస్ మీద ఈ చిప్పింగ్ అనేది ఎగిరితే ఆ ఫేస్ పైన పడకుండా ఉండడానికి. ఆ లోన కళ్ళకి ప్రొటెక్షన్ వేరే గగుల్స్ ఉంటాయి. ఆ గ్రే కలర్లో బాడీపై కనిపిస్తున్నది అప్రాన్ అంటారు. ఇది స్పెషల్గా డిజైన్ చేయబడింది. ఇది 500 బార్ల ప్రెషర్ని తట్టుకోగలదన్నమాట. సో అదేవిధంగా కాళ్ళకు ఈ హై ప్రెషర్ని తట్టుకోగలిగే షూస్ ప్రత్యేకించి ఉంటాయి. అవి మాత్రం వేసుకోవాలి. ఆ షూస్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఇవి వేసుకొని మాత్రమే ఈ హైడ్రో బ్లాస్టింగ్ అనేది చేయాలి. ఈ సేఫ్టీ అంతా తీసుకొని మాత్రమే చేయాలి. ఇలా హైడ్రో బ్లాస్టింగ్ అయిపోయిన తర్వాత దాన్ని బఫింగ్ చేస్తారు. కనిపిస్తున్నాడు మా వాయిస్. బఫింగ్ చేస్తున్నాడు. నీట్గా బఫింగ్ చేసి దాని తర్వాత పెయింటింగ్ అనేది చేస్తాం. సో బఫింగ్ చక్కగా చేసిన తర్వాత
పెయింటింగ్ చేస్తాం. ఇది ఫస్ట్ కోట్ ప్రైమరీది. దీని తర్వాత సెకండ్ కోటు, అదేవిధంగా ఫినిష్ కోట్ అనేది వేసి అది మొత్తం బాగా డ్రై అయ్యాక మళ్ళీ ఎప్పటిలాగా అది ఫిట్ చేస్తాం. సో పెయింటింగ్ అయ్యాక ఇలా ఉంటుంది. ఇప్పటి వరకు చూసింది మనం హైడ్రోబ్లాస్ట్ యొక్క గన్ అది. సో హైడ్రోబ్లాస్ట్ మషిన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది 440తో రన్ అవుద్ది. ఇప్పుడు 440 స్విచ్ అనేది ఆన్ చేశాను. ఈ స్విచ్ బోర్డ్ దానికి సంబంధించింది. ఇదే హైడ్రోబ్లాస్టర్, అది మెయిన్ మషిన్. ఇది ఎలా రన్ అవుతుంది ఏంటనేది చూద్దాం. కనిపిస్తున్నది హైడ్రోబ్లాస్టర్ యొక్క ప్యానల్ బోర్డు. ఆ గ్రీన్ స్విచ్ ఆన్, అది రెడ్ స్విచ్ అనేది ఆఫ్. ఇక్కడ రెడ్ది కనిపిస్తున్నది ఎమర్జెన్సీ బటన్. ఎమర్జెన్సీ టైంలో ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రెస్ చేశాను, ఆఫ్. అది రీసెట్ కోసం మళ్ళీ తిప్పాలి, అది రీసెట్. సో ఇందులో ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. ఈ ప్యానల్ బోర్డు కాకుండా ఈ ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఇస్తారు, ఎంత ప్రెజర్ అనేది వస్తుందో చూపిస్తా. ప్రెజర్ గేజ్ అనేది ఏంటి, ఎక్కడ ఉంది, ఎంత ప్రెజర్ వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇది మషిన్, దీని యొక్క వాటర్ జెట్ యొక్క కనెక్షన్ ఇది గన్కి. పైన కనిపిస్తున్నది ప్రెజర్ గేజ్. అది ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఆన్ చేసాక ఎంత ప్రెజర్ వస్తుందో చూద్దాం. ఈ దీనిపై మనకి ఎంత ప్రెజర్ వస్తుంది అనేది కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ కనెక్షన్ అది, ఆ వాటర్ అనేది ఫిల్టర్ వేస్తుంది. సో ఇప్పుడు రీసెట్ చేసి ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేశాక ఆ గ్రీన్ లైట్ అనేది వస్తుంది. సో ఎంత ప్రెజర్ అనేది, ఆ గన్ను ప్రెస్ చేశారు. సో ఆ ప్రెజర్ చూసారు కదా, ప్రెజర్ గేజ్ అనేది, ఆ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది. అది మళ్ళీ వదిలేస్తే కిందకు వచ్చేస్తుంది. సో వాటర్ ప్రెజర్ కూడా ఆన్లో ఉంది కాబట్టి వాటర్ కూడా ప్రెజర్ గేజ్లో చూపిస్తుంది. ఈ హైడ్రోబ్లాస్టర్ అనేది డెక్ పై చిప్పింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. ఇది డెక్ పై ఉన్న చిప్పింగ్ని ఎలా తీస్తుందో చూడండి. హైడ్రోబ్లాస్టింగ్ మొత్తం అయ్యాక ఆ చిప్పింగ్ వల్ల ఎగిరిపోయాక ఎలా ఉందో చూద్దాం. సో ఇలా ఉంటుంది, ఇలా నీట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.